కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్తశుద్ది నిరూపించుకోవాలని తన కుమారుడు భగీరథ్ ను పోలీసులకు అప్పగించాలని కాంగ్రెస్ పార్టీ మీడియా కమ్యూనికేషన్ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నే వదలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం బండి సంజయ్ కుమారుడిని ఎందుకు వదిలేస్తుందని ప్రతిపక్షాలను ప్రశ్నించారు. తన కుమారుడైనా కూడా శిక్షించాల్సిందే ఎట్టి పరిస్థితుల్లో అని అనడం మనం విన్నాం. అయితే బండి సంజయ్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తుంది ఒకటే, తప్పు చేసి ఎవరైనా శిక్షించాల్సిందే అని చెప్పేటటువంటి మీరు చిత్తశుద్ధి చూపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి విషయానికి అభినందనలు తెలియజేసుకుంటూనే నిజంగా మీకు ఆ చిత్తశుద్ధి గిట్ట ఉంటే తప్పించుకొని తిరుగుతున్నటువంటి మీ యొక్క కొడుకుని పోలీసులకు అప్పచెప్పి మీ యొక్క చిత్తశుద్ధిని ప్రకటించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒక బాలిక పట్ల జరిగినటువంటి అఘాయిత్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వంలో కూర్చున్నటువంటి ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటివి సహించేటటువంటి ప్రసక్తి లేదు, సహించినటువంటి చరిత్ర కూడా ఆయనకు లేదు. మీరు ఒక్కసారి సంధ్య థియేటర్ ఘటన గిట్ట యాద్ చేసుకుంటే మనం పేదవాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళకి పెద్దనలాగా బాధితుల పక్షాన నిలబడి ఎంత పెద్దోడైనా కూడా వెనకడుగు వేయకుండా ఆ యొక్క కుటుంబానికి తోడుగా రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వం ఎట్లా నిలబడ్డదో చరిత్ర సాక్ష్యం. ఈరోజు అదేవిధంగా ఎంత పెద్దోడైనా ఎంత పెద్దోడు కొడుకైనా ఎవరిని కూడా ఉపేక్షించేటటువంటి పరిస్థితే లేదు. బండి భగీరథ్ పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ఒకవేళ అవాస్తవాలే గనక అయితే తప్పు చేయనప్పుడు భయపడకుండా పోలీసులకి సహకరించి ఫస్ట్ లొంగిపోయి ప్రజల ముందుకు పారదర్శకంగా జరుగుతున్నటువంటి విచారణకి మీరు సహకరించాల్సిందిగా మేము కోరుకుంటాం.